మంగపల్లి సీను వారి మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. వర్గీకరణ చాలా ఏళ్లుగా 30 ఏళ్ళు పైబడి సాగుతున్నటువంటి ఉద్యమం ఇది. సామాజిక న్యాయ సాధన లక్ష్యంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది. ప్రభుత్వము రాష్ట్రంలో ఒక ప్రయత్నం జరిగింది. కోర్టు తీర్పు వల్ల అది ఇవాళ ఢిల్లీలో ఒక చట్టం చేయవలసిన అవసరం ఏర్పడ్డది. ఇప్పటికైనా ఢిల్లీ ప్రభుత్వము వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకు కల్పిస్తూ చట్టాన్ని చేయాలి. ఆ చట్టం చేసినప్పుడు వర్గీకరణ చేసుకోవటానికి అవకాశం కలుగుతుంది. అట్లాంటి చట్టం కేంద్రం వెంటనే పార్లమెంట్లో చేయాలి. దానికి ఇంకా కొత్తగా కమిటీలు వేయవలసిన అవసరం లేదు. ఈ కమిటీలు ఇప్పటికే ఏర్పడ్డాయి. ఉషా మెహ్రా కమిటీ ఉంది, దాని నివేదిక ఉంది. కాబట్టి అట్లాంటి అవసరం లేదు. ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టి చట్టం చేయగలిగితే వర్గీకరణ అనేది జరుగుతుంది. దానికోసము అందరం కూడా ఒక ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. నేను వంగపల్లి సీన్ గారికి చెప్పేది ఏంటంటే, దీన్ని తప్పనిసరిగా ఒక సంఘటిత ఉద్యమంగా నడపాలి. మాదిగ సమాజాన్ని కూడా ఒక ఏకతాటి మీదకి తేవాలి. అందరూ ఐక్యంగా లేకపోతే ఈ ఉద్యమం ముందుకు పోవడం కష్టమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సంఘటితంగా ఉద్యమాన్ని నడుపుతారని, పార్టీలకు అతీతంగా ఒక స్వయం ప్రతిపత్తిని దీన్ని కాపాడుతారని, ఉద్యమ స్వయం ప్రతిపత్తిని ఆశతోనే ఈరోజు ఇక్కడికి సంఘీభావం తెలపటానికి రావటం జరిగింది. అట్లాంటి ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఉద్దేశంతో అందరం కూడా ఇక్కడ పాల్గొన్నాం. ఆ ప్రయత్నం జరుగుతుందని, ముందుకు వెళ్తుందని ఒక ఆశతో మరి వాళ్ళటి ఈ కార్యక్రమానికి నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, డిమాండ్కు మద్దతు తెలియజేస్తూ, వారికి అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.